చిన్నదైనా అది శక్తికి మించినదైనా సామర్థ్యం కోల్పోయినా పరిపూర్ణ విశ్వాసముంచిన యేసులో విజయము, క్రీస్తేసులో విజయము, యేసులో విజయము, క్రీస్తు యేసులో విజయము. ప్రభునందు ప్రియులైనటువంటి యేసులో విజయము వీక్షకులందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి అలాగనే మమ్మలను మీ గృహాల్లోనికి చేర్చుకోవడానికి మీరు ఇచ్చిన అనుమతిని బట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ, ఈరోజు మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అన్యాయపు తీర్పుల గురించి ధ్యానించాలని ఆశిస్తూ మేము ముందుకు వస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయెల్ జనాంగం ఏర్పడిన తరువాత దేవుడే వారికి న్యాయాధిపతులను ఏర్పాటు చేయమని చెప్పిన విషయాలు మనందరికీ తెలుసు. మొదటిగా చెప్పాలంటే న్యాయాధిపతులను మాత్రమే ఇజ్రాయెల్ జనాంగానికి దేవుడిచ్చారు. కానీ ఇజ్రాయేలు రాజును కోరుకోవడం ద్వారా మరి దేవుడే రాజుగా ఉండేటువంటి అవకాశాన్ని ఇజ్రాయేలు పోగొట్టుకున్నారు. మరి పాత నిబంధన గ్రంథంలో ఏ విధంగా న్యాయాధిపతులు ఏర్పడ్డారనేటువంటి విషయాన్ని మనం ఈరోజు ధ్యానిస్తూ, మరి యేసు ప్రభు వారు అన్యాయపు తీర్పులు ఏ విధంగా పొందారనేటువంటిది కూడా దాని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం తెలుసుకోబోతూ ఉన్నాం. మరి యేసు ప్రభు వారు 3 మత సంబంధమైనటువంటి తీర్పులను, 3 రాజకీయ సంబంధమైన తీర్పులను, రిలీజియస్ జడ్జిమెంట్స్ అండ్ సివిల్ జడ్జిమెంట్స్ ఆర్ పొలిటికల్ జడ్జిమెంట్స్, ఈ 3+3 6 తీర్పులు ఒకే రాత్రి మరి జరగడము మనం అందరం కూడా సువార్తల్లో 4 సువార్తల్లో మనం చదువుతూ ఉన్నాం. అయితే యూదులకు తీర్పు తీర్చే అధికారాన్ని ప్రభువే ఇచ్చారు. ఎక్కడంటే ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మోషే ద్వారా దేవుడు మరి ఏ విధంగా తీర్పు తీర్చాలనేటువంటి విషయాన్ని పాత నిబంధన భక్తులకు దేవుడు తెలియజేశారు. 16వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములన్నిటను నీ గోత్రములకును న్యాయాధిపతులను నాయకులను ఏర్పరచుకోవాలని దేవుడే సెలవిచ్చాడండి. మరి న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకోమని. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగొచ్చేను, నీతిమంతుల మాటలకు అపార్థం పుట్టించును. మరి అనాది కాలంలోనే మోషే ద్వారా ద్వితీయోపదేశ కాండంలో ఇజ్రాయేలుకు దేవుడు సెలవిచ్చారు. మరి న్యాయాధిపతులు ఖచ్చితమైనటువంటి పరిస్థితిలో వారు లంచం పుచ్చుకొనిన వారుగా, న్యాయమును చక్కగా తీర్చేటువంటి వారుగా, మనుషుల ముఖాన్ని చూసి వారి యొక్క స్వార్థం కొరకు ఎటువంటి న్యాయము చెప్పకూడదనేటువంటి విషయాలను ఆనాడే ప్రభువారు మోషే ద్వారా తెలియచేశారు. అయితే యూదులు మరి ఏ విధంగా ఆ యొక్క న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని మనం ఆలోచన చేసినట్లయితే, యూదులు 120 కుటుంబాలు, 120 మంది పురుషులు ఉన్నట్లయితే అక్కడ ఒక సమాజ మందిరం, సినగోగ్ ఏర్పడుతుంది. ఆ సినగోగ్లో మరి ఆ 120 మంది పురుషుల ద్వారా ఏర్పడినటువంటి కౌన్సిల్ మాత్రమే వారికి న్యాయము తీర్చేటువంటి పరిస్థితిలో ఉంటారనేటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ ఒక సినగోగ్ ఏరియాలో, ఒక సమాజ మందిరపు ఏరియాలో 120 కంటే తక్కువ ఉన్నట్లయితే 3 లేదా 7 పెద్దలను ఏర్పాటు చేసుకుంటారు. ఆ పెద్దల ద్వారా న్యాయము ఇజ్రాయేల్ మధ్యలో వచ్చినటువంటి అనేకమైన సమస్యలు తీర్చబడడానికి వారు ఎల్లప్పుడూ కృషి చేస్తారనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే గ్రామాల్లో ఇటువంటి ఏర్పాటు సమాజ మందిరాలు ఉంటే మరి యెరూషలేములో మహాసభ అనేది ఏర్పాటు చేస్తారు. దీన్నే గ్రేట్ సన్హెడ్రిన్ అంటారు. ఈ సన్హెడ్రిన్లో, మహాసభలో మరి ఎవరు ఉంటారయ్యా అంటే 24 మంది ప్రధాన యాజకులతో సహా యాజకులు 24 మంది ఉంటారు. 24 మంది పెద్దలు ఉంటారు. ఆ పెద్దల తర్వాత 23 సద్దుకైలు కూడా సభ్యులుగా ఉంటారు. మొత్తంగా 71 మంది
సభ్యులుగా ఉన్నటువంటి ఈ యొక్క మహాసభ మన దేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు కంటే కూడా ఆ దేశంలో పవర్ఫుల్. ఏ విషయమును ఆలోచించాలన్నా, ఓ ప్రైమ్ మినిస్టర్ని ఏర్పాటు చేయాలన్నా, మరి మత సంబంధమైన విషయాల్లో, మందిర నిర్మాణంలోను, మందిరం యొక్క మెయింటెనెన్స్లోను, మందిరం నడిపించడంలోనూ ఈ మహాసభ యొక్క మరి తీర్మానాలు ఖచ్చితంగా ప్రజలు పాటించవలసి ఉన్నదని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. 71 మంది సభ్యులు ఉండేటువంటి ఈ యొక్క కౌన్సిల్ని ఏమంటారంటే సన్హెడ్రిన్ అంటారు. అంచేత ఈ సభ్యులు మరి యేసు ప్రభు కాలంలో మందిరం యొక్క మరి అధికారం కలిగిన వారుగా మందిరాన్ని మరి అనేక విషయాల్లో వారు అధికారం చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడుతూ ఉంటది. ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీదనే చావదగిన వానికి మరణ శిక్ష విధింపవలను. ఒక్క సాక్షి మాట మీద వారికి విధింపకూడదు. చాలా క్లియర్ గా మోషే ద్వితీయోపదేశ కాండలో తెలియచేశాడండి. మరి ముగ్గురు సాక్షులు ఉంటే గాని ఎవరికి మరణ శిక్ష విధింపకూడదు అనేటువంటి విషయం. ఇక్కడ 71 మందిలో మహాసభలో 23 మంది క్వారం ఉంటే గాని ఆ సభ నడవడానికి అవకాశం లేదని చరిత్ర తెలియజేస్తోంది. ఆ 23లో మరి కనీసం 13 మంది లేకుండా తీర్పు తీర్చకూడదు. మరి నిజానికి మనం ఆలోచన చేసినట్లయితే మరి శుక్రవారం తరువాత వచ్చేటువంటి పస్కా పండుగ తరువాత వచ్చేటువంటి మరి శనివారము లేకపోతే విశ్రాంతి దినం మహాదినం అని అక్కడ వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అయినప్పటికీ వారు అసూయ చేత యేసు ప్రభువారిని తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుచేత పస్కా పండుగకు తరువాత వచ్చినటువంటి మరి విశ్రాంతి దినాన్ని మహాదినము, మహావిశ్రాంతి దినం అంటారు. అది ముందు పెట్టుకుని కూడా యేసు ప్రభువారిని ఏ విధంగా ఆయన తీర్పు తీర్చాలి, ఆయన అబద్ధ సాక్షులతో కలిపి ఆయనను మరి సంహరించాలనేటువంటి ఆ ఉద్దేశంతో ఆనాటి మరి ప్రధాన యాజకులు, సద్దుకయ్యులు, పరిసయ్యులు పెద్దలందరూ కలిసి ఆయన మీద మరి మాయోపాయము చేత, అసూయ చేత ఆయనను మరి అన్యజనులకు అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథంలో కూడా 53వ అధ్యాయంలో మరి యెషయా ప్రవక్త ఈ విధంగా ప్రవచిస్తూ ఉన్నాడు. మరి ఏ విధమైన తీర్పు తీర్చారు అని తీర్చబోతున్నారు అనేది ముందుగానే ప్రవచించాడు. 8వ వచనాన్ని చదువుకుందాం. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతని కొనుపోబడెను. నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? ప్రియ వీక్షకులారా గమనించండి, అన్యాయపు తీర్పు పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అన్యాయపు తీర్పు అంటే మరి రాత్రి 3 తీర్పులు ఆయనకి జరిగాయి. మత సంబంధమైనటువంటి రిలీజియస్ జడ్జిమెంట్స్ జరిగాయి. నిజంగా చెప్పాలంటే రాత్రి సమయంలో ఏ విధమైనటువంటి తీర్పులు తీర్చకూడదనేటువంటి విషయం కూడా వారందరికీ తెలుసు. అయినప్పటికీ మరి యేసు ప్రభు వారి చేతికి దొరికిన తర్వాత దేవుని సంకల్ప ప్రకారము ఆయన మరి వారి చేతికి అప్పగింపబడిన తరువాత అనేకుల యొక్క ప్రాయశ్చిత్తమై ఆయన సిలువలో మరణించాలి గనక, పస్కా దినమున ఆయన మరణించాలి గనక సమస్తము దేవుడు సమకూర్చి జరిగిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అయితే యూద పెద్దలు యేసు ప్రభువుని రోమీయులకు ఎందుకు అప్పగించారు అనే ప్రశ్న. ఆ దినాల్లో కైసర్ అనేటువంటి రోమన్ చక్రవర్తి మరణ శిక్షను విధించేటువంటి అధికారాన్ని మత సంబంధమైన యూదుల దగ్గర నుంచి గవర్నర్కి అప్పగించడం జరిగిందండి. గవర్నర్ మాత్రమే ఎవరికైనా మరణ శిక్ష విధించాలి. ఈ మరణ శిక్షను దుర్వినియోగం చేస్తున్నారనే ఉద్దేశంతో మరి కైసర్ అటువంటి రూల్ తీసుకురావడం జరిగింది. అందుచేత రోమన్ గవర్నర్ యొక్క అనుమతిని యోధ పెద్దలు, ప్రధాన యాజకులు తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. మరి రాత్రి వేళ జరిగినటువంటి ఆ యొక్క తీర్పుల గురించి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం.
అంతట సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసుని పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకుని పోయారు. ప్రియ వీక్షకులారా గమనించండి, అన్న మరి యేసు ప్రభు కాలంలో ప్రధాన యాజకుడైనటువంటి కైప యొక్క మామ, మరి అతన్ని కూడా ప్రధాన యాజకుల లెక్కలో ఉంచి ఉంటారు. అందుచేత మరి అతడు కూడా మరి అధికారాన్ని చెలాయిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే మరి దేవుడే వారితో చెప్పారు, గమనించండి, న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకోవడంలో ఇత్రో సలహాను మరి మోషే గమనించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిర్గమ 18:21 మనం చదువుదాం. 18:21 మనం చూసినట్లయితే, మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒక్కని గాను 100 మందికి ఒక్కని గాను 50 మందికి ఒక్కని గాను 10 మందికి ఒక్కని గాను వారి మీద న్యాయాధిపతులను నియమించమని ఇత్రో మోషేకు సలహా ఇచ్చినప్పుడు మోషే ఆ సలహాను స్వీకరించాడు. అదేవిధంగా యేసు ప్రభు కాలంలో ఉన్నటువంటి మరి ఈ యొక్క అన్న చాలా భయంకరమైనటువంటి పాపముతో నిన్నటువంటి వ్యక్తిగా మనం గమనించగలం. అటువంటి వ్యక్తి యొక్క మామ కేవలము కైపా యొక్క మామ గనుక ఆ మామగారి యొక్క సలహాను తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 18:13 మనం చూసినట్లయితే అక్కడ ఒక అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కైపకు మామ. మరి వీక్షకులారా గమనించండి, ప్రధాన యాజకులకు మాత్రమే అధికారం ఉంటది. మరి ఆ మామ కూడా మరి ఏ విధమైనటువంటి అన్యాయపు పరిస్థితుల్లో అతడు అధికారంలో ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభు వారు కూడా మరి ఈ అన్న ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వ్యాపార సంబంధమైన విషయాలను, ఆయన మందిరాన్ని శుద్ధి చేసినట్టుగా అన్న యొక్క దుకాణాలను దేవుడు వ్యతిరేకించినట్టుగా మనం చూడగలం. యోహాను సువార్త 2:13 మనం చూద్దాం. 2:13 మనం చూసినట్లయితే, యూదుల పస్కా పండుగ సమీపింపగా, పస్కా పండుగ ప్రతి సంవత్సరం వచ్చేదండి. ఆ ఒక సంవత్సరంలో ప్రతి పండుగ కూడా యూదులు పస్కా పండుగకు యెరూషలేముకు వస్తారు. అదేవిధంగా యేసు ప్రభు వారు కూడా వెళ్ళారు. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండట చూచి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటిని దేవాలయం నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలను పడద్రోసి. ప్రియ వీక్షకులారా గమనించండి, ఈ దుకాణాలన్నీ కూడా అన్నవి. అందుచేత యేసు ప్రభు వారు నా యొక్క మందిరము అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడుతుందని చెప్పేసి దాన్ని మీరు వ్యాపారపు టిల్లుగా చేసి ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ రాయబడినటువంటి మాట మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ అన్న చాలా పగ పెట్టుకున్నాడు యేసయ్య మీద. ఎందుచేతనంటే ఆయన వ్యాపారాలని వ్యతిరేకిస్తూ ఉన్నారని. మరి ఆ వ్యాపారాలు నిజమైన వ్యాపారాలు, మంచి వ్యాపారాలు కాదు గనుక మరి యేసు ప్రభు వారు మరి మందిరాన్ని అపవిత్రపరుస్తున్నటువంటి అన్న యొక్క వ్యాపారాలని యేసయ్య మరి వ్యతిరేకించారు. అందుచేత అన్న ప్రభువారి మీద అసూయ చేత, మాయోపాయం చేత ఆయన పట్టుకోవాలని మరి సన్హెడ్రంలో ఉన్న అనేక మంది సభ్యులను, 71 మంది సభ్యులు చాలా ఐక్యంగా ఉంటారండి. వారందరూ యూదులు. వారందరూ కలిసి యేసు ప్రభుని మరి సిలువ వేయడానికి వారి ప్రయత్నాలు చేసినటువంటి సందర్భం యోహాను 18:19-20 కూడా చూద్దాం. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చి, ఆయన బోధన గూర్చి అన్న అడుగుతున్నప్పుడు సందర్భం అండి. అప్పుడు అడిగితే యేసు ప్రభు వారు ఏమంటున్నారు చూడండి. యేసు, నేను బాహాటముగా లోకం ఎదుట మాట్లాడి తిని యూదులందరూ కూడి వచ్చి సమాజ మందిరంలో, దేవాలయంలో ఎల్లప్పుడూ బోధించి తిని. ప్రియ రహస్యముగా నేనేమీ మాట్లాడలేదు, నీవు నన్ను అడుగనేలా నేను వారికి ఏమీ
బోధించినది విన్నవారిని అడుగుము. ఉమ్, ఇదిగో ఇదిగో నేను చెప్పినది నేను చెప్పినది మీరు ఎరుగుదురని అతనితో అనుము. అతనితో అని. ఆ రాత్రి గెత్సేమనే తోటలో బంధింపబడిన యేసయ్య మొట్టమొదటిగా అన్నా దగ్గరికి పంపబడ్డారు. అన్నా దగ్గరికి తీసుకురాబడ్డారు. మరి మనం చెప్పాలంటే కైపా దగ్గరికి తీసుకురావాలి కానీ అన్నా దగ్గరికి తీసుకువెళ్ళకూడదు. అప్పుడు ఆయనను విచారణ చేయకుండానే బంధించాడు అనేటువంటి విషయం మన 23వ వచనంలో చూడగలుగుతున్నాం. అందుకు నేను కాని మాట యేసు ప్రభువారిని చేతితో ఒక వ్యక్తి కొట్టినప్పుడు, ప్రధాన యాజకుడిని ఇలాగ మాట్లాడతావా నువ్వు అని అన్నప్పుడు, చేతితో కొట్టినప్పుడు యేసు ప్రభువారు సమాధానం ఇవ్వకుండా ఉండలేదండి. ఏమన్నారంటే, నేను కాని మాట ఆడిన ఎడలా ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడలా నన్ను నేల కొట్టుచున్నావని యేసు ప్రభువారు ప్రశ్నించేట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుచేత ఇక్కడ చూసినట్లయితే 24వ వచనం, అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కైపా యొద్దకు పంపారు. ఆ రాత్రి సమయంలోనే కైపా యొద్దకు కూడా పంపబడ్డారు. రాత్రి సమయంలో తీర్పు తీర్చబడినటువంటి, అన్యాయపు తీర్పు తీర్చబడినటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అని ప్రియ వీక్షకులు గుర్తించాలని దినాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అందుచేత మొట్టమొదటిగా రాత్రి సమయంలో అన్నా దగ్గర జరిగినటువంటి ఆ యొక్క మత సంబంధమైన రిలీజియస్ జడ్జిమెంట్, అది కూడా అన్యాయం సంబంధమైనదే. అన్నాకి ఏ విధమైన అధికారము లేదు. అయినప్పటికీ ఈ మహాసభ యొక్క సపోర్ట్ని బట్టి అతడు ఆ విధంగా తన యొక్క అధికారాన్ని చలాయిస్తూ ఉన్నాడనే విషయాన్ని మీకు మరొకసారి గుర్తు చేస్తాను. తరువాత 18వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే, అంతటా అన్న బంధింపబడి ఉన్నట్టుగానే మొట్టమొదట మరి పస్కా పశువును వధించేటప్పుడు ఆ యొక్క జంతువును, మేకను గాని గొర్రెను గాని బంధిస్తారు. ఇక్కడ ఆ దినాలలో మరి మానవుల యొక్క విమోచనార్థమే జరుగుతూ ఉంటది పస్కా బలి. మరి యేసు ప్రభు వారికి తీర్పు తీర్చకుండానే ఆయన బంధించారు. అంటే పస్కా పశువుగా ఆయన బంధింపబడ్డారనే విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అదే రాత్రి సమయంలో యోహాను 18:28లో ఆ సంవత్సరము కైప ప్రధాన యాజకుడిగా ఉన్నాడనే విషయం 28వ వచనం చదువుదాం. వారు కైపా యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకుని పోయి, ఇక్కడ గమనించండి, రాత్రి కైప తీర్పు తీర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ కైప తీర్పు ఏ విధమైనటువంటి తీర్పుగా ఉందంటే అసూయతో కూడినటువంటి తీర్పు. ఏ విధమైన చేతనేను, ఇదిగో నీ మీద ఇన్ని నేరములు మోపుచున్నారు. యోహాను సువార్తలోకి వచ్చినట్లయితే, మత్తయి సువార్తలోకి వచ్చినట్లయితే, నీ మీద ఇన్ని నేరములు మోపుచున్నారు, నీవు మరి సమాధానము చెప్పవా అనేటువంటి విషయము ఇక్కడ మనం గమనించగలుగుతాం. ఇక్కడ చూడండి, గమనించినట్లయితే 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 59 నుండి మనం చూసినట్లయితే, ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యం వెదుకుచుండిరి గాని అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమియు దొరకలేదు. ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పారని. అందుకు ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమియు చెప్పవా, మీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైతే, క్రీస్తువైతే ఆ మాటో చెప్పుమని జీవము గల దేవుని తోడని కైఫ ఆనపెట్టి మాట్లాడుతున్నప్పుడు సత్యమును చెప్పకుండా యేసయ్య ఉండలేకపోయారండి. చెప్పాలి కూడా, చెప్పారు. అందుచేత సత్యమును ఏ విధంగా చెప్తూ ఉన్నారు చూసినట్లయితే, అందుకు యేసు నీవన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుననియు ఆకాశ మేఘారుడై వచ్చిననియు మీరు చూతురని చెప్పగా, వెంటనే
ప్రధాన యాజకుడు తన వస్త్రమును చింపుకున్నాడు. వీడు దేవదోషణ చేశాను. దేవదోషణ అనేది ఆ దినాల్లో మరి దేవదోషణ చేశాడని నేరం మోపబడితే కనుక ఆ వ్యక్తిని మరి చంపడానికి ధర్మశాస్త్ర ప్రకారం వారికి హక్కు ఉంటుంది. యేసు ప్రభు సత్యమును చెప్తే దేవదోషణ అనేటువంటి ఆలోచనతో ప్రధాన యాజకుడుండి ముగింపు ఏంటంటే యేసు ప్రభుని సిలువ వేయాలి. వారి ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభుని సిలువ వేయాలి. ఆ సిలువ వేయడానికి కావలసినవన్నీ కూడా ఏమి దొరుకుతుందో సాక్షులు దొరకలేదు. మరి ఏమి దొరుకుతుందంటే యేసు ప్రభు వారు అంటున్నారు, నేను ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని యొక్క మోస్ట్ హై గాడ్ జెహోవా గాడ్, యెహోవా దేవుని కుడిపార్శ్వమున కూర్చుంటారు అంటే వీళ్ళందరూ చెవులు మూసుకున్నారు. ప్రధాన యాజకుడు వస్త్రాలు చింపుకున్నారు. ఎందుచేతనంటే మరి దేవునితో సమానముగా ఒక మానవుడు మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ప్రియ వీక్షకులారా, రక్షకుడిగా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు వారు దేవునితో సమానమైన వ్యక్తిగా ఎంచకుండా వారు సొంత ఉద్దేశాలతో మాయోపాయము చేత మరి దేవుణ్ణి అవమానపరిచి యేసుక్రీస్తుని అవమానపరిచినటువంటి సందర్భముగా మనం చూస్తూ ఉన్నాం. అందుచేత మరి ఈ రాత్రి తీర్పులు అనేవి రిలీజియస్ పరంగా జరిగినటువంటి తీర్పులని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. లోకాసు సువార్త 22 అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఉదయకాలము మళ్ళా మహాసభ సన్హెడ్రన్ అనేటువంటి మహాసభ సమావేశమైందనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. 22 అధ్యాయము 66 వచనం నుండి చదువుదాం. 22 అధ్యాయం 66 వచనం. ఉదయం కాగానే ప్రజల పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సమకూడి ఆయన మహాసభలోని తీసుకుని పోయి, నీవు క్రీస్తు అయితే మాతో చెప్పు. మన ఆ దినాలకే క్రీస్తు గురించి మెస్సయా గురించి ఎదురు చూస్తున్నటువంటి సమాజం. అందుచేతనే మరి దేవుని యొక్క ఆదరణ కొరకు కనిపెడుతోందని మనం లోకాసు వార్త 1వ అధ్యాయంలో అన్న అనేటువంటి ప్రవక్త గురించి మనం చూసాం. అదేవిధంగా మరి మరొక వృద్ధుడైనటువంటి సొమయోను గురించి మనం చూస్తాం. సొమయోను కూడా ఇజ్రాయేలులకు ఆదరణ కొరకు కనిపెట్టినటువంటి వ్యక్తి. ఏమిటి ఆదరణ? రోమీయుల పరిపాలన నుంచి ప్రజలు విడుదల పొందాలనేటువంటి ఆదరణ కొరకు కనిపెడుతున్నటువంటి వ్యక్తి. అటువంటి మెస్సయ్య వస్తారు, రాజకీయ సంబంధమైన మెస్సయ్య వస్తారు. మందిరంలో ప్రధాన యాజకులు నువ్వు చేస్తున్నదంతా కరెక్టే, నేను నీకు సపోర్ట్ ఇస్తాను అని చెప్పేటువంటి మెస్సయ్య కావాలి వారికి. వారి యొక్క తప్పులను పాపాన్ని ఖండించేటువంటి మెస్సయ్య అక్కర్లేదండి. అందుచేత యేసు ప్రభుని ప్రధాన యాజకులు మహాసభ వారు కూడా ఆయనను వ్యతిరేకించేట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారిని యేసు ప్రభు వారు మరి ఖండించారు, వారి తప్పులను ఖండించినటువంటి సందర్భం. అందుచేత యేసు ప్రభు వారిని రాత్రి సమయంలోనే ఎటువంటి తీర్పులు తీర్చకూడదు వాక్య ప్రకారం, అటువంటి సమయంలోనే అన్యాయపు తీర్పు తీర్చారనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఇక్కడ గమనించినట్లయితే అపోస్తుల కార్యంలో కూడా 23వ అధ్యాయంలో కూడా ఇదే సభ కొనసాగుతోంది. పౌలు కాలంలో కూడా ఇటువంటి సభే కొనసాగుతోంది. సన్హెడ్రిన్ అనగా 71 మంది సభ్యులతో కూడినటువంటి ఆ యొక్క మహాసభ యేసు ప్రభు వారిని ఏ విధంగా మరి సిలువ వేయడానికి ప్రయత్నం చేశారో, మరి యేసు ప్రభు శిష్యునిగా చక్కగా ముందు కొనసాగుతున్నటువంటి మరి పౌలును కూడా ప్రధాన యాజకులు మారొచ్చు ఆ సమయానికి. కానీ సభ మాత్రం 71 మంది ఆ సభతో ఉన్నటువంటి పరిస్థితి చూడండి. 23వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడే దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పారు. గమనించండి, ఈ మహాసభ దగ్గర మతపరమైనటువంటి ఏ వివాదం వచ్చినా ఖచ్చితంగా వచ్చి వారి ముందు నిలబడవలసిందే. మరి పౌలు కాలంలో అలాగే జరిగింది. మరి గవర్నరు పర్మిషన్ ఇస్తే గాని, గవర్నర్ అనుమతితో తప్ప ఏ వ్యక్తికి కూడా మత సంబంధంగా మరణశిక్ష విధించకూడదు కనుక గవర్నర్ దగ్గరికి తీసుకెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. పౌలు కాలంలో గవర్నర్లు మారి ఉండొచ్చు, ప్రధాన యాజకులు మారి ఉండొచ్చు. అయితే ఈ మహాసభ అనేది
ఇప్పటికీ కొనసాగుతుందండి. ఇజ్రాయెల్ దేశంలో సన్హెడ్రిన్ అనేటువంటి సభ మరి ఒక ప్రధానమంత్రిని ఏర్పాటు చేయాలన్నా, మరి ఎవరికైనా శిక్ష విధించాలన్నా, మరి ఏ డెవలప్మెంట్ చేయాలన్నా, మూడో మందిరాన్ని కట్టాలన్నా ఈ సభ వారి యొక్క అనుమతి ఖచ్చితంగా అవసరం. అందుచేత మరి యూదుల యొక్క సమాజంలో ఏర్పడినటువంటి దేవుని ఆజ్ఞ ప్రకారం ఏర్పడినటువంటి ఆ యొక్క మరి న్యాయాధిపతులు మనము ద్వితీయోపదేశకాండంలో చదివినట్టుగా ఖచ్చితమైనటువంటి నిస్వార్థమైనటువంటి తీర్పులు తీర్చలేకపోయారు. మానవులుగా భయంకరమైనటువంటి పరిస్థితిలో వారు అన్యాయపు తీర్పు తీర్చారు. వెలుచూపును బట్టి యేసుప్రభుని తీర్పు తీర్చారు. కేవలం ఏంటంటే మందిరానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఈయన. మందిరంలో ఉన్న తప్పులను వారు కప్పిపుచ్చుకుంటూ ఉన్నారు. 71 మంది సభ్యులు కూడా మందిరంలో ఉన్నటువంటి తప్పులు కానీ లెక్కలు కానీ బయట పెట్టడం లేదు. యేసుప్రభు వారు రోకలు మార్చువారి రోకలను, ప్రియ వీక్షకులారా గమనించండి, రోకలు మార్చడం అంటే డబ్బు మార్చడం. విదేశాల నుంచి డబ్బు విదేశాల యొక్క మరి రాజుల యొక్క బొమ్మలతో వస్తాయి కనుక ఆ బొమ్మ ఉంటే విగ్రహారాధనని, అది మరి దాని యొక్క కానుక పెట్టెలో వెయ్యకూడదు కనుక మరి ఇక్కడ ఉన్నటువంటి యోధ సంబంధమైనటువంటి నాణ్యాలు మారుస్తూ ఉండేవారు. మరి విగ్రహారాధన అంతగా వ్యతిరేకించిన వారు న్యాయమును పాటించవలసిన అవసరత ఉన్నది కదా, న్యాయమును మాత్రం వారు పాటించలేదు. అందుచేత ప్రియ వీక్షకులారా, ఇప్పటి వరకు కూడా మరి 3 తీర్పులు, రాత్రి సమయంలో జరిగినటువంటి 3 తీర్పులు మనము ధ్యానించాం. మరి వచ్చే ఎపిసోడ్లో మరి ఆ మిగిలిన 3 తీర్పులు ఏ విధంగా జరిగాయి అనేది మనం చూడబోతూ ఉన్నాం. మరి ఈ వాక్యములు బట్టి దేవుడు మిమ్మలను ఆశీర్వదించి బలపరచును గాక. ప్రార్థన చేసుకుందామండి. యేసులో విజయము, క్రీస్తు యేసులో విజయం అనే కార్యక్రమం కొరకు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రముల ప్రభా, దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకే స్తుతులు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానంకి అధిపతిగా మా యేసయ్య, నీకే వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. ఈ దినాన నా తండ్రి నైనా మీ దాసుని ద్వారా నా తండ్రి నైనా మాట్లాడినటువంటి మాటలకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. అయ్యా ఇగున తండ్రి, అయ్యా మీరు అన్యాయంగా నా తండ్రి నైనా పొందినటువంటి యొక్క 3 తీర్పుల గురించి నా ప్రభా ఈ దినాన మీ దాసులు మాట్లాడి ఉంటుండగా నా ప్రభా, పరిశుద్ధాత్మ దేవ నా తండ్రి నైనా అనేక మంది వాక్యం వింటూ ఉంటుండగా నా ప్రభా, విన్న వాక్యమును తండ్రి అందరికీ అర్థమయ్యే రీతిలో నా ప్రభా, ఆలోచన జ్ఞానము కలిగిన ప్రభా, వాక్యములను తండ్రి నైనా గ్రహించుకునేటువంటి మనస్సులు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నా ప్రభా. ఈ యొక్క నా ప్రభా నాయన కార్యక్రమం ద్వారా నా తండ్రి అందరైతే వాక్యాన్ని వింటూ ఉన్నారో, వినిచిన వారందరి హృదయాలు కూడా తెరవబడినట్లుగా, వాక్యం వారి హృదయాల్లో పనిచేయనట్లుగా మీరే సహాయం చేసి అయా మీ దాసుని ద్వారా పలుకుచున్న ప్రతి ఒక్క మాట నా ప్రభా, ప్రతి బిడ్డకు నా తండ్రి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు మార్చిన ప్రభా. అయా ఇగున తండ్రి నేను 3 సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలందరూ నా తండ్రి ప్రార్థిస్తున్నటువంటి నా తండ్రి ప్రార్థన ఆలకించిన ప్రభా, ప్రతి ఒక్కరి విషయాల్లో నా తండ్రి నేను విజ్ఞాపన మేము చేస్తూ ఉంటుండగా నా ప్రభు ఈ యొక్క ఛానల్ ద్వారా వాక్యం వింటున్న వారందరి నిమిత్తం కూడా మేము ప్రార్థిస్తున్నాం. కార్యాలు మీరు జరిగించి అయా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం బిడ్డలకు మీరు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకునమని అతి త్వరలో రాని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పోరాటమెంతైనా అది శక్తికి మించినదైనా, సామర్థ్యం కోల్పోయినా పరిపూర్ణ విశ్వాసముంచిన యేసులో విజయము, క్రీస్తేసులో విజయము, యేసులో విజయము, క్రీస్తు యేసులో విజయము.